సంగమా 3వ మాట ధ్యానంలోకి వద్దాం. మరి వేదవాక్య పఠనము మరి ప్రార్థన శ్రీమతి జి ఇందిర సూర్యకుమార్ గారు వచ్చినగా నడిపిస్తారు. ఏర్పాటు చేయబడిన వాక్యం యోహాను సువార్త 19వ అధ్యాయం 27 వచనముల వరకు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచి ఉంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుంట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటిలో చేర్చుకునేను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. క్లుప్తంగా ప్రార్థిస్తాను. మహాశక్తి కలిగిన దేవ, జీవం కలిగిన తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. నీ సన్నిధానంలో చేరి నేను స్థుతించటకు మాకు ఇచ్చినటువంటి శుభ శుక్రవారం బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. 3వ మాటను చెప్పనైంటున్న బిడ్డను మీరు మరుగుపరచండి ప్రభా. ఆవిడతో మీరు మాట్లాడండి ప్రభా. ఆవిడ చక్కటి వాక్యాన్ని మాకు అందించటకు ఆవిడ ప్రభా నీ ఆత్మ నడిపింపును అనుగ్రహించిన తండ్రి. యేసయ్య, నీ వాక్యము మా హృదయంలో ఫలించడానికి సహాయం అనుగ్రహించిన తండ్రి. నిజంగా ప్రభా ఎంతో మంది గతించి ఉంటున్నారు ప్రభా. నీ సన్నిధానంలో సజీవ సంఖ్యలో మేము ఉంటున్నాం ప్రభా. ప్రభా రేపు ప్రభా నీటికి గలాంటి ఈ జీవితం ప్రభా, వాడిపోయే జీవితం ప్రభా. అందుకోసమే ప్రభా మేము మా పాపములను ఒప్పుకొని ప్రభా నీ సన్నిధానంలో ప్రభా రక్షణలో మేము నడుచుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇంతవరకు కాచి కాపాడిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. వాక్యం చెప్పనైన బిడ్డకు తోడైండండి ప్రభా. అడ్డనని గురగా వాడుకోనండి ప్రభా. నీ వాక్యంతో మా అందరితో మాట్లాడుటకు సహాయం అనుగ్రహించగలని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసే పేరుతో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు శిలువపై పలికిన 3వ మాట ధ్యానం కొరకు శ్రీమతి డాక్టర్ రెవరెండ్ మేరీ జాస్మిన్ శ్యామ్ గారిని ఆహ్వానిస్తున్నాను. గొప్ప దేవ, జీవముగల దేవ, జీవాధిపతి స్తోత్రం నాయన. మరి ఒకసారి మీ సన్నిధికి వస్తున్నాం. పరిశుద్ధాత్మ మీరే బోధకులు నాయన. మీ మంచి స్వరాన్ని వినిపించి ఆదరించి బిడ్డలను ఓదార్చుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ అని అంటాం కదా. ఏమైనా దెబ్బ తగిలినప్పుడు, చిన్నపిల్లలు కానీ బాధ కలిగినప్పుడు కానీ, దుఃఖం వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా అమ్మ అని మనం అంటాం. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటల్లో కూడా 3వ మాటకు మరి తల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే, మరి బైబిల్ లేఖనాలంతటిలో చూస్తే కూడా తండ్రి యందు నేను, నా యందు తండ్రి అని తండ్రిని, పరలోకపు తండ్రికి ఎంతగానో గౌరవించిన వాడుగా యేసయ్య ఉంటున్నాడు. మరి యేసయ్య ఇప్పుడు మరి బాధ లేకుండా, శ్రమ లేకుండా లేడు. ఆయన శిలువ మీద వ్రేలాడుతూ ఉన్నాడు. మరి పంచ గాయాల చేత, రక్తం చేత, మరి పచ్చి రక్తం కారుతూ ఉంది, ఎండు రక్తము గడ్డ కట్టి ఉంది. మరి రాత్రి గెత్సేమనే తోటలో 12 గంటల నుంచి సైనికుల చేతిలో ఎన్నో అవమానాలు, బాధలు, నిందలు భరించి ఉంటున్నాడు. ఎందుకంటే సృష్టికర్త అయిన యేసయ్యనే అంత బాధపడినట్టుగా మనం చూస్తాం. కాకపోతే ఇక్కడ శిలువ దగ్గర కూడా
మగ్దలేని మరియా, క్లోపా మరియా, మరియా సలోమి, యేసయ్య తల్లి మరియా, యోహాను. అంటే 4:1 ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే స్త్రీలు అబలలు అంటారు కానీ అవసరం వచ్చినప్పుడు ప్రాణాన్ని కూడా తెగిస్తారు. అది మనం ఎట్లా చూస్తామంటే దెబోరా విషయంలో, అబేల్ బేత్మయాక స్త్రీ విషయంలో, మరి బేత్సెబెసు అక్కడ అబీమెలెకును చంపినప్పుడు వాళ్ళు తిరగటి రాయిని వేసి కూడా అక్కడ శత్రువులను అంతమొందించే ధైర్యము స్త్రీలకు ఉంది అని మనం చూస్తున్నాం. మరి ఇక్కడ కన్యమర్య ఎంతగానో అవమానాలు పొందింది కానీ మౌనంగా ఉంది. ఇక్కడ యేసు ప్రభుతో పాటు మరియమ్మ 3 సందర్భాల్లోనే మాట్లాడింది. మొదటిసారి 12 సంవత్సరాలప్పుడు ఆయన తప్పిపోయినాడు అని ఎంతో దుఃఖపడి 3 days వాళ్ళు వెతికితే అప్పుడు యేసయ్య బోధకుల మధ్య కూర్చున్నాడు అని మనం చూస్తాం. అప్పుడు ఎంతో దుఃఖించినప్పుడు తల్లి, నేను నీ తండ్రి ఎంత దుఃఖంతో నేను వెతుకుతున్నామంటే నేను నా తండ్రి పనుల మీద ఉండాలి అని చెప్పి తల్లిదండ్రుల దుఃఖం అక్కడ తీర్చినట్టుగా చూస్తాం. మరి రెండవసారి చూసినట్లయితే కానా వివాహంలో కూడా అక్కడ అక్కర ఉంది. తల్లి చెప్తూ ఉంది ద్రాక్షారసం అయిపోయింది అని, కానీ అక్కడ కూడా అక్కర తల్లి మాట విని తీర్చినట్టుగా చూస్తాం. ఇక్కడైతే మరి యేసయ్యనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కన్యమర్య అంటే తల్లి మరియ మౌనంగా ఉంది, మూగగా వేధిస్తూ ఉంది. ఇప్పుడు మనం దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని ఎన్నిసార్లు అంటామో, మరి యేసయ్య కింద పడినప్పుడు 14 సార్లు శిలువ మార్గంలో పడినప్పుడు ఆయన ఎన్నిసార్లు మరి అమ్మ అన్నాడో తెలియదు. అంటే ఈ లోకంలో ప్రతి జీవి ఈ లోకంలోనికి రావడానికి కారణము ఒక తల్లి. అందుకే పెదవిలు పలికే తీయని మాటల్లో తల్లి అని చెప్పబడింది. మరి మొదటి అడుగు తల్లి, మొదటి పలుకు తల్లి. కాబట్టి యేసయ్య తల్లికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినాడు. ఇప్పుడు మనం నవేడేస్ చూస్తున్నాం. ఒక ఆమె యానీ అని ఆమె వాళ్ళ మమ్మీ కోసము జర్మన్లో స్టార్ట్ చేసిందట మదర్స్ డే అని. మనం ఇప్పుడంతా ఇంటర్నేషనల్ మదర్స్ డే, ఉమెన్స్ డే ఎన్నో చేసుకుంటున్నాం. కానీ యేసయ్య ఆ మదర్స్ డేను ఎప్పుడో శిలువ మీదనే తల్లిని గౌరవించి చేసినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక విజ్ఞాపన ప్రార్థనను మొదటి మాటగా చూసినాం. రెండవ మాటను ఒక దొంగకు పరదైసు క్షమాపణ ఇచ్చి పరదైసు ఇచ్చినట్టుగా చూస్తాం. మరి ఇక్కడ తల్లికి విధేయతను చూపిస్తున్నాడు, ఆదరణను చూపిస్తున్నాడు. మరి అందరూ పారిపోయినారు కానీ యోహాను ఒక్కడే రొమ్మున ఆనుకునే శిష్యుడు ఇక్కడ తల్లితో ఉన్నాడు కనుక మరి ఇక్కడ అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. తల్లి అక్కడ మౌనంగా రోధిస్తూ ఉంది. కానీ తల్లి ఎన్ని అవమానాలు, బాధలు ఎదుర్కొనింది అనేది మనం చూసినట్లయితే ఒకసారి సంఖ్యాకాండము 5వ అధ్యాయంలో ఒకటి ఏముంటుందంటే దోషమును జ్ఞాపకం చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము అని ఉంటుంది. అది ఏంటి అంటే ప్రధాన యాజకుడు మాత్రమే ఆమె స్వచ్ఛమైనది అనేది అది ఒక టెస్ట్. అంటే కన్యమర్య మరి పెళ్ళి అయినప్పుడు ప్రధానమైనప్పుడు తల్లిగా ఆమె మారినప్పుడు యూదా సమాజం ఊరికే ఉండదు. అక్కడ ఒక టెస్ట్ పెట్టడం జరిగింది. తూమెడు ఎవరి పిండిలో 10వ వంతు నైవేద్యం తీసుకొచ్చి ఆమె చేతిలో అది నైవేద్యముగా పెట్టబడినప్పుడు ఈ యాజకుడు నీళ్లతో ఆ శబదాన్ని తుడిచి ఆ చేతి నీళ్లు ఆమెతో తాగిస్తాడు. ఈ టెస్టు కన్యమర్య అప్పుడు ఫేస్ చేసింది. అంటే ఇది ఒకవేళ పాపం చేసిన స్త్రీ అయితే ఖచ్చితంగా కడుపు ఉబ్బిపోతుంది, నడుము పడిపోతుంది. ఇది ఇక్కడ జరిగే యాక్షన్. కానీ కన్యమర్య ఈ టెస్టుకు రెడీ అయినప్పుడు అప్పుడు ఆమెకి ఏం జరగలేదు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కనుక. క్రైస్తవం ఈ విధంగా మరి కన్యమర్య ఇంకొక ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ఎప్పటి నుంచి ఆమె హృదయంలో భద్రం చేసుకుంది. 33.5 సంవత్సరంలో దేవాలయంలోకి వెళ్ళినప్పుడు సుమయోను సిద్ధపరిచిన రక్షణను కళ్ళలారా చూస్తున్నా
ఈ ప్రవచనాన్ని ఆమె జ్ఞాపకం చేస్తుంది, మౌనంగా రోధిస్తుంది. ఆమె అనుకుంటుంది మౌనంగా, చిన్న బాలుడిగా ఉన్నప్పుడు యేసయ్యకు మరి బంగారు సాంబ్రాణి బోలం అర్పించినారు, అంత దూరం నుంచి వచ్చినారు. స్వస్థతను పొందినప్పుడు మరి యెరూషలేము జయప్రవేశం అప్పుడు హోసన్నా దావీదు కుమారుడా జయమని యేసు ప్రభువును ఎంతగా ఆరాధించినారు. ఇప్పుడైతే తృణీకరించబడిన వారుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, వ్యసన క్రాంతుడుగా, మనుషులు చూడనని వాడుగా యేసయ్య ఈ విధంగా ఉన్నాడని ఆమె మౌనంగా రోధిస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభువు యోహానుకు తల్లిని అప్పగించినాడు. ఇక్కడ ధర్మశాస్త్రం కూడా నెరవేరుతుంది. ఏమి నిర్గమకాండం 20:21 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇంకొకటి, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయదు. కానీ ఈ మాట మనకైతే అప్లికబుల్ కాదు అని అనుకుంటున్నా. ఎందుకంటే మొన్న ఒకసారి ఎక్కడో పేపర్లో చూసిన, తల్లి చేత రిజిస్ట్రేషన్ చేసినాక ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే కొట్లాడుతున్నారంట కొడుకులు బిడ్డలు. అమ్మ నువ్వు తీసుకోమని సంతకం వరకు కారణం ఎక్కించుకొని వచ్చినారంట. తర్వాత చూస్తే ఆయన అక్కడే వదిలేసి వెళ్ళిపోయినారంట. ప్రైజ్ కదా. ఇట్లాంటి ఇంకా ఉదాహరణ చూస్తే, ఒక పెద్ద ఆయన బౌల్లో సూప్ తాగుతూ ఆ గాజు మొక్కలు పడిపోతే వాళ్ళమ్మ వచ్చి కోప్పడి తిట్టిందంట. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు పోయి ఆ బౌల్ అంతా షేప్ పెట్టి అట్లాంటి చెక్క బౌల్ చేసినాడంట. వాళ్ళమ్మ వచ్చి ఎందుకురా ఈ చెక్క బౌల్ చేస్తున్నావు అంటే, రేపు నువ్వు పెద్దగైనాక ఇట్లనే చేతులు వణికి మెత్తగైపోయినాక ఆ బౌల్ నువ్వు పడేస్తే నిన్ను కూడా వాళ్ళు తిడతారు కదమ్మా వేరే వాళ్ళు, అందుకే నేను నీకోసం ఇప్పుడే చెక్క బౌల్ చేస్తున్నాను అంట. ప్రైజ్ కదా. మన పిల్లలు మరి తల్లిదండ్రులు మాత్రం పిల్లల కొరకు ఎంత త్యాగం చేస్తారని చూస్తాం. అదే యేసు ప్రభువు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు, ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు. ఇంకొకటి మనం చూసినట్లయితే ఇక్కడ ప్రవచనం కూడా మనం చూద్దాం. యెషయా 51:18 ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడూ లేకపోయాను, ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకున్న వాడెవడూ లేకపోయాను. ఇది ప్రవచనం. ఈ ప్రవచనాన్ని బట్టి ఆమెకు మరి అప్పటికి ఇంకా కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు మరి యూదా, యాకోబు వాళ్ళు పత్రికలు రాసినారు కానీ దేవుళ్ళలోకి రాలేదు. మరి ఎందుకంటే ప్రవచనం నెరవేరాలి. జ్యేష్ఠుడు యేసు ప్రభువు కనుక తల్లి అప్పటికి 50s ఉంటుంది. మరి 33 సంవత్సరాల కొడుకును చూసి ఆమె ఎంతో కళ్ళ ముందే అంత హింస పొందుతూ ఉంటే, చీలలు కొడుతూ ఉంటే, అబ్బా అని రక్తం కాడుతుంటే తల్లి చాలా బాధపడింది. అందుకే నాలాగా ఆదరించే యోహానును నా తల్లికి ఇవ్వాలని నూతన బాంధవ్యాన్ని ఇక్కడ ఏర్పరిచినట్టుగా లేఖనాన్ని చూసినట్లుగా చూస్తాం. మరి యోహాను అక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు, ఎందుకు నాకు అప్పగిస్తున్నాడు ఈమెను అని. తర్వాత ఆమె కూడా నాకు ఇంకా కొడుకులు ఉన్నారు, నేను యేసయ్య చెప్తే ఎందుకు వినాలా అని కూడా అనుకోకుండా యోహాను దగ్గరికి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె కిద్రోను వాగులో ఆమె సమాధి నేటికి ఉంది అని మనం చూస్తాం. ఈ విధంగా నూతన బాంధవ్యం ఏర్పరిచినాడు. తనకు బదులుగా రొమ్మును అనుకున్న శిష్యుడు. అందుకే ఆయనకు రెవల్యూషన్ ప్రత్యక్షతను మరి ప్రకటన గ్రంథాన్ని రాయడానికి కూడా అంత నమ్మకమైన శిష్యుడు కనుకనే ఆయనకు ఇచ్చినాడు. చివరిగా నేను ఒక చిన్న లైవ్ విట్నెస్ ఇచ్చి నేను ఇది ముగించాలనుకున్నా. దీన్ని బట్టి మనమందరము అంటే మనము వాట్ యు సో యు రీప్, అంటే నువ్వు ఏవైతే చేస్తావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. నీ తల్లిదండ్రులను, నీ అత్తలను నువ్వు ప్రేమించకపోతే అది రిజల్ట్ నెక్స్ట్ మనకే ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ లైవ్ ఏమంటే, మొన్న మట్టలాల వారం ముందు ఫ్రైడే కే ప్రసాద్ గారిని కాంపౌండ్లో ఉన్నారు. మరి సుశీల బెనిమిన్ గారి కోడలు. అమ్మాయి 3 months నుంచి క్యాన్సర్ బెడ్లో ఉన్నప్పుడు ఆమె కొంచెం అనేబుల్ టు సిట్, అట్లా కొంచెం బాగలేకుండా ఉన్నప్పుడు ప్రసాద్ సార్ రోజు పోయి ఆ పాపతో కలిసి పాటలు పాడి వాక్యం పలికించేవారంట. ఆ పాప బ్రెయిన్కు మాటకు కొంచెం ప్రాబ్లం అనిపించినా కూడా ఆమె చెప్పకుండా ఉంటే కూడా రోజు పోయి 3 నెలలు కూడా ఆ విధంగా పలికించినాడంట. అంటే ఆయనకు వైఫ్ లేదు, కుమారుడు లేడు, ఇప్పుడు కూతురు కూడా కళ్ళ ముందే చనిపోతుంది. కానీ ఆయన దేవుని కొరకు సంఘబలుగా అమ్మాయిని సిద్ధపరిచి రోజు
బాసికంగా కట్టమని వాక్యం ముందు కూర్చున్నప్పుడు లేచినప్పుడు మరి వాకింగ్ విత్ గాడ్ టాకింగ్ విత్ గాడ్ వాక్యమే వేసే వాక్యం. అట్టి వాక్యాన్ని మనకు మన పిల్లలకు మనం తల్లులుగా బోధించడము కాక అట్టి కృప మన తల్లులకు అనుగ్రహింపబడము కాక. ఆమేన్. థ్యాంక్ యూ. శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని విన్నా పరిశుద్ధ ప్రభువు గల అద్భుతమైన కృప చొప్పున దివ్య వాక్యము మనందరి ఆత్మీయ మేలు కొరకే దీవించడానికి వీళ్ళ సమయంలో మనల్ని ప్రార్థనలు నడిపించదు శ్రీమతి ఎలిషమ్మ సత్తులు గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రం వందనములు చెల్లిస్తున్నాము. గడిచిన దినములని కాపాడుతున్న స్తోత్రములు వందనము. మనకు శుక్రవారం ఆయన ఈ రీతిగా సమమంతయు కలిసి నేను స్తుతించి గణపరిచి ఆరాధించకుండా దయచేసినందుకు వందనాలు తండ్రి. మీరు శిలువలో పలికిన 7 మాటలను ధ్యానించుకున్న ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తోత్రములు తండ్రి. ఆయన మీరు ఎంతగానో శ్రమపడి వేదన పడి నాయన మా కొరకు రక్షణ నిరీక్షణ ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రములు. మొదటి ఆదాము పాపము చేస్తే రెండవ ఆదాముగా ఈ లోకం వచ్చి నాయన ఆ శాపమును పాపమును కొట్టివేసి నీవు నిత్య జీవానికి వారసులుగా చేసిన తండ్రి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రభా గొప్ప దేవ ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చడానికి వచ్చినారు తండ్రి మీకు స్తోత్రములు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్న మా వాగ్దానాన్ని మీరు నెరవేర్చినందుకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎంత వేదనలో ఉన్న తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి మీకు స్తోత్రములు. మానవుడుగా దేవునిగా రెండు నాయన మీరు నిర్వహించి నాయన ఈ యొక్క త్యాగాన్ని మీరు మా కొరకు చేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా గొప్ప దేవా మీకు స్తోత్రములు. ఇంకా జరగనైనా కుడికి అంతట్లో మీకు జీవితం నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమునే అడిగి వేడుకుంటున్నాను గొప్ప తండ్రి. ఆమేన్.